నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహాకుంభమేళ ముగిసింది. చివరి రోజైన శివరాత్రి రోజు భక్తులు పోటెత్తారు. కుంభమేళలో చివరి అమృత స్నానం ఆచరించేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో ఘాట్ల వద్దకు చేరుకున్నారు. కుంభమేళ ప్రాంతంలోని 5 ప్రధాన శివాలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో కలిసి గోరఖ్పూర్ కంట్రోల్ రూమ్లో తెల్లవారుజామున 4 గంటల నుంచే ఏర్పాట్లను పర్యవేక్షించారు. జనవరి 29న మౌని అమావాస్య రోజు రెండో అమృత స్నానం కోసం కోట్లాది మంది భక్తులు పోటెత్తిన సమయంలో తొక్కిసలాటకు దారితీసి 30 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటన మినహా కుంభమేళలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరిశుభ్రత విషయంలోనూ కుంభమేళలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ 45 రోజుల పాటు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటలు విధుల్లో ఉన్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళ వైభవంగా 45 రోజుల పాటు కొనసాగి ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం 65 కోట్ల మంది భక్తులు కుంభమేళను సందర్శించి పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రీడాకారులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళలో శివరాత్రి రోజున చివరి రాజస్నానం కావడంతో భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాల పూల వర్షం కురిపించారు. ముగింపు వేడుకల్లో భాగంగా వైమానిక దళం చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి. మహాకుంభమేళ ముగియడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్నారు. భారతీయ ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు చేశారని తెలిపారు. మహాకుంభమేళను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. కుంభమేళ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి స్థానిక పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, గంగా దూతలు, స్వచ్ఛంద సంస్థలు, అఖాడాలు, పడవ నిర్వాహకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు.